లైఫ్‌లో అందరికీ సేమ్ స్టార్ట్ దొరకచ్చు. కానీ 10 ఇయర్స్ తర్వాత రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఒకరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లో ఉంటాడు. ఇంకొకడు సాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ డిఫరెన్స్ లక్ వల్ల కాదు, డిఫరెంట్ హ్యాబిట్స్ వల్ల. సూర్య అండ్ కిరణ్ స్కూల్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్. సేమ్ బెంచ్, సేమ్ లంచ్ బాక్స్ షేర్ చేసుకునేవాళ్ళు. సేమ్ డ్రీమ్స్ కూడా. ఇద్దరూ కూడా ఫ్యూచర్‌లో సెటిల్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు. కానీ డైలీ లైఫ్‌లో చిన్న చిన్న డెసిషన్స్ మాత్రం డిఫరెంట్ అయ్యాయి. సూర్యకి చిన్న ఏజ్ నుండే మనీ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. పాకెట్ మనీ వచ్చినప్పుడు ఫుల్‌గా స్పెండ్ చేయకుండా కొంచెం సేవ్ చేశాడు. 10th తర్వాత కొన్ని ఫైనాన్షియల్ బుక్స్ కొని మనీ, బిజినెస్, మైండ్ సెట్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. కిరణ్ మాత్రం ప్రెజెంట్ ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకునేవాడు. పాకెట్ మనీ వచ్చిన రోజు ఫ్రెండ్స్‌తో ఔటింగ్, గేమ్స్, ఫుడ్, సేవింగ్స్ ఆల్మోస్ట్ జీరో. అప్పుడప్పుడు సూర్యని టీజ్ చేసేవాడు. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలిరా అని. కాలేజ్ టైంలో సూర్య పార్ట్ టైమ్ వర్క్ స్టార్ట్ చేశాడు. సాలరీ చిన్న అమౌంట్ అయినా కొంచెం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. లాస్ వచ్చినా నేర్చుకున్నాడు. ప్రాఫిట్ వచ్చినా ఓవర్ ఎగ్జైట్ కాకుండా కామ్‌గా నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేశాడు. కివెన్ కాలేజ్ కంప్లీట్ అయ్యాక జాబ్ స్టార్ట్ చేశాడు. సాలరీ బాగానే ఉంది. కానీ ఎక్స్‌పెన్సెస్ కూడా అలానే పెరిగాయి. న్యూ ఫోన్, బైక్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ స్పెండింగ్, స్లోగా లోన్స్ స్టార్ట్ అయ్యాయి. 10 ఇయర్స్ తర్వాత సూర్య మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేశాడు. స్టాక్స్, స్మాల్ బిజినెస్, ఆన్‌లైన్ ఇన్కమ్. తన ఎక్స్‌పెన్సెస్ కన్నా ఇన్కమ్ ఎక్కువ. మనీ తన కోసం వర్క్ చేస్తుంది. కిరణ్ మాత్రం సాలరీ వచ్చిన 10 డేస్‌లో అకౌంట్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. మంత్ ఎండ్ స్ట్రెస్, ఈఎంఐ టెన్షన్, జాబ్ ఫియర్, లైఫ్‌లో ప్రెషర్ ఎక్కువైంది. ఒక్కరోజు కిరణ్ సూర్యని కలిసి అడిగాడు, మనం సేమ్ ప్లేస్ నుండి స్టార్ట్ అయ్యాం. నువ్వెలా ఇంత స్టేబుల్ అయ్యావు? సూర్య నవ్వుతూ సింపుల్‌గా చెప్పాడు, డిఫరెన్స్ మనీలో కాదు, హ్యాబిట్స్‌లో ఉంది. సాలరీ వచ్చిన వెంటనే కొంచెం సేవ్ లేదా ఇన్వెస్ట్ చెయ్యి. మిగిలిన మనీతో లైఫ్ మేనేజ్ చేయడం నేర్చుకో. ఓన్లీ జాబ్ ఇన్కమ్ మీద డిపెండ్ కాకుండా ఇన్వెస్టింగ్, సైడ్ ఇన్కమ్ ఆప్షన్స్ ట్రై చేయి. మనీ గురించి తెలియకుండా ఎర్న్ చేస్తే యూజ్ ఉండదు. ఫైనాన్షియల్ బుక్స్, వీడియోస్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుండి నేర్చుకో. వేరే వాళ్ళ కోసం రిచ్‌గా కనిపించడం కన్నా సైలెంట్‌గా గ్రో అవ్వడం బెటర్. ఫాస్ట్ మనీ ట్రాప్‌లో పడకుండా ఉండు. పేషెన్స్‌తో స్టెడీగా గ్రో అవ్వు. రిచ్ అవ్వడం ఒక బిగ్ డెసిషన్ వల్ల జరగదు. డైలీ చేసే